అమ్మాయిలో చూసిన బెస్ట్ క్వాలిటీ సార్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం డ్యాన్స్. అది బుక్ సార్, అది నేను అంటే బెస్ట్ క్వాలిటీ ఒక్కటి చెప్పలేను. నేను షేర్ చేసుకోండి, ఆయనతో మీకున్న బెస్ట్ మూమెంట్ షేర్ చేసుకోండి. మాకు తెలియంది ఇప్పుడు వరకు తెలియదు. అంటే అన్నలో గొప్ప విషయం ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అంటే తనకి ఒకసారి నేను పిట్టకథలో పిట్టగోడ సంథింగ్ ఒక ఆడియో ఫంక్షన్కి బ్రహ్మాజీ గారు అబ్బాయి సంజయ్ సినిమాకి వెళ్ళాను. అక్కడ అన్నయ్య వస్తున్నారని వెళ్ళాను. యాక్చువల్లీ ఆయన దూరం నుంచి వద్దామని చెప్పి వెళ్తే నాకేమో బ్రహ్మాజీ అన్న పరిచయం చేస్తానని లాగాడు అనమాట. నేనేమో వద్దు నన్ను పరిచయం చేయొద్దు, నేను ఏం చేశానని పరిచయం చేస్తావు, నేను అభిమానే బట్ నాకు అలా పరిచయం అవడం ఇష్టం లేదు అని దూరంగా వెళ్ళిపోయాను అనమాట. అయిపోయింది. వెళ్ళిపోతున్నప్పుడు చూసారు ఎంత హడావుడిగా ఉంటుంది. ఆ టైంలో అనే ఇది సత్యదేవ్ అని అనగా నేను దాక్కుని పోయాను. అంటే అని వెళ్ళిపోయారు, అంతే. ఇంతే జరిగింది, ఇంత బ్రీఫ్ మూమెంట్. నేను బ్రహ్మ ఎందుకన్నా నీకు వద్దని చెప్తే నువ్వు అంటే సర్లే వెళ్ళిపోయారులే చూడలేదు అన్నారు. తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన 2 years తర్వాత నేను ఫస్ట్ టైం ఆయన నన్ను July 8, 2020లో పిలిచారు. నా సినిమాలు చూసి ఎవరు నువ్వు మాట్లాడదామని పిలిపించారు. నేను ఎక్కడో చూశాను నేను బ్రహ్మాజీ ఫంక్షన్లో ఏమైనా వెనకాతల నువ్వేనా జస్ట్ ఇలా వచ్చి వెళ్ళిపోయావా, నువ్వేనా లేకపోతే వేరే? నేనే దాక్కున్నాను, ఈ వ్యక్తిని అక్కడ కూడా చూస్తారు నన్ను. అంటే ఆ చిన్న దాంట్లో ఆయన గుర్తుపెట్టుకొని కదా అన్నారు. సో ఆయన వెరీ అంటే అది చాలా ఆయనకి అది ఇది ఉంటుందండి, మెమరీ. అట్ ద సేమ్ టైం అంటే తనకి ఫ్యాన్స్ తను ఇష్టపడే వాళ్ళంటే తనకి అలా అంటే ఇప్పుడు తను సత్యదేవ్ని మీ ఫ్యాన్ అన్నారు, సంథింగ్ ఏదో అన్నాడు. అంటే ఆ చిన్న మూమెంట్లో తను అర్థం చేసుకుని గుర్తుపెట్టుకొని అరే ఎవరో ఈ అబ్బాయి ఆయన గుర్తుపెట్టేసుకున్నాడు ఆయన. కానీ నేనని తెలియదు, బట్ నీలాగే ఉన్నాడు ఆ వ్యక్తి అని మాట్లాడా. సో గ్రేటెస్ట్ మూమెంట్ అది. అండ్ ఆ రోజు నేను ఫ్యాన్ అని తెలీదు. బాగున్నాయి, బ్రోచెవరెవరో చూశారు, బ్లఫ్ మాస్టర్ చూశారు, రాగల 20 గంటలు చూశారు, 3 సినిమాలు అదిరిపోయి చాలా బాగా చేస్తున్నాడు. ఐ వాంట్ టు అప్రిషియేట్ హిమ్. పిలిపించారు నన్ను, నేను బాగా చేస్తున్నావు, నీ పేరేంటి ఇవి కనుక్కుందామని. అసలు ఎన్ని రోజులు ఈ మూమెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని నేను చెప్పాను. ఆయన తెలియదు అసలు నేను ఫ్యాన్ అని తెలియపోయినా పిలిపించారు. నేను అంటుంది అది అంటే ఇదేదో ఈ ఫ్యాన్ బాయ్ రమ్మని చెప్పు కాదు, ట్రూగా సినిమాలు చూసి చాలా బాగా చేశాడు, ఐ వాంట్ టు అప్రిషియేట్ హిమ్. ఇంటికి పిలిపించారు. అలా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి అవునా నువ్వు నా ఫ్యాన్ అని నేను చెప్తున్నాను అన్నీ ఇది ఇదని నేను ఏదని చెప్తుంటే ఆయన అలా ఉండిపోయాడు అనమాట. ఆయనకి సర్ప్రైజ్, నాకు సర్ప్రైజ్ కంటే అన్నకి ఎక్కువ సర్ప్రైజ్. తర్వాత అన్నారు, నీకు ఎప్పుడైనా లో అనిపించినా, నీకు ఎప్పుడైనా జీవితంలో అరే ఏంటి అనిపించినా నా నెంబర్ ఇది అని నా నెంబర్ ఇచ్చి నాకు కాల్ చేయి, మన ఇద్దరం సరదాగా 10 నిమిషాలు మాట్లాడుకుందాం, బట్ డోంట్ లూజ్ హోప్, నువ్వు ఇక్కడ ఉండి నువ్వు ఇక్కడ ఏలాలి అని మాట్లాడాను నాతో. నేను ఎవరో కూడా అదే అంటున్నాను, నేను ఎవరో కూడా తెలియకుండా నాకు అంత భరోసా ఇచ్చి నేను వెళ్ళిపోయాను. అంటే దాని తర్వాత 2 years తర్వాత మళ్ళీ నేను గాడ్ ఫాదర్ పిలిపించారు. బట్ ఆ మాట నెంబర్ అప్పటికప్పుడు నెంబర్ ఇవ్వడం ఎంతమంది చేస్తారు? గ్రేటెస్ట్ ఇది. ఆయన మెగాస్టార్ అనడానికి ఆయన ఎందుకు ఇప్పటికీ నేను మొన్న ఏదో విశ్వంబర షూటింగ్కి వెళ్తే అక్కడ ఎవరో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. ఆయన ఒక 5 minutes బ్రేక్ ఉంటే మధ్యలో వచ్చి మాట్లాడి వెళ్ళిపోతున్నారు. అంటే షార్ట్ మళ్ళీ మధ్యలో వస్తున్నారు, మాట్లాడి వెళ్ళిపోతున్నారు. ఇలాగా ఒక 20 సార్లు జరిగింది 1 hourలో 20 సార్లు జరిగింది. ప్రతిసారి వెళ్ళిపోతూ వచ్చి ఎక్కడైతే వదిలేరో ఆ నెక్స్ట్ సెంటెన్స్ నుంచి మొదలు పెడుతున్నారు ఆయన. వీళ్ళు అది వెళ్ళిపోతుంది ఏంటి ఎలా గుర్తుంటుంది, అక్కడ అది చేసి ఇది చేసి మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెడుతున్నారంటే ఈజ్ మెగాస్టార్. మా ఊరికే వై డూ యూ థింక్ ఈజ్ అండ్ ఆల్సో అంటే ఇంకో ఇన్సిడెంట్ కూడా ఉందండి. అంటే ఆయన ఎంత సీన్ పట్ల ఆలోచిస్తారన్న దానికి అంటే చెప్పుకుంటూ పోతే మన ఇద్దరం ఇంటర్వ్యూ పోతుంది. కానీ అదేంటంటే ఒక వాల్టర్ వీరలో ఇందులో ఒక సీన్ ఉందండి. అది ఆ సీన్కి ఏంటంటే అందులో వెన్నెల కిషోర్ అన్నయ్యని ఏదో ఇచ్చేస్తారు, చిరంజీవి గారిని కమెంట్ చేస్తారు. కమెంట్ చేస్తే ఆయన తిట్టాలి. సో ఈయనకి సీన్ ముందు రోజు వెళ్ళింది. ఈయన ఎంత ప్రిపేర్డ్గా ఉంటారంటే వెళ్తూ వాళ్ళ ఇంట్లో వంట చేసేవాడిని, అమ్మ నాకు కొంచెం ఈ పల్లి పొట్టు ఉంటుంది, పొట్టు ఒక బాక్స్లో వేసి ఇవ్వు అన్నారంట. అంటే పొట్టు బాక్స్లో ఏం చేసుకుంటారు సార్ అని అంటే నువ్వు ఇవ్వమ్మా అంటే చిన్న బాక్స్లో పొట్టేసుకొని షూటింగ్కి వెళ్ళి పొట్టు బాక్స్లో ఇంత బాక్స్లో వేసుకొని వెళ్ళారు.
ఎందుకు అంటే ఇప్పుడు వెన్నెల కిషోర్ అలా అనగానే అన్నయ్య ఇక్కడ పల్లీలు తింటూ అని ఊతాడనమాట. ఊదగానే ఆయన ఇలా అంటాడు. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇది అన్నయ్య ఇప్పుడు సడన్గా పల్లీలు కావాలంటే ఎక్కడి నుంచి తేవాలి, వాళ్ళు మళ్ళీ దాన్ని వేడి చేసి మార్చి ఆ పొట్టు తీసి, ఇప్పుడు ఎంత పొట్టు వస్తుంది పల్లీలకి, కొంతసేపు ఒక 2-3 టేకులు అంటే పొట్టు ఉండదు. అందుకని ఆయన ఇంటి నుంచి తెచ్చుకున్నారు ఆ బాక్స్. సో అది మన ఎందుకని మెగాస్టార్ అనడానికి రీజన్స్ సార్ ఇవన్నీ. అంటే ఎవరు చేస్తారు, ఆయన అడిగితే పొట్టేంటి మొత్తం ఫ్యాక్టరీనే తెస్తారు ఇది, అలా అయినా కూడా ఆయనే తెచ్చుకొని. తర్వాత ఏమైనా సినిమాలు చూసారు సార్ మీవి? మీ సినిమా ఏమైనా చూసారా తర్వాత? ఉమామేశ్వర గ్రూప్ వస్తే చూశారు. తర్వాత రామ్ సేతు చూసినట్టున్నారు. మీ గాడ్ ఫాదర్ చూశారు. గాడ్ ఫాదర్